శ్రీ రాజుపాలెం బాలయోగిని జీవిత చరిత్ర. దివ్య తపస్విని, పరమేశ్వరి స్వరూపిణి నాగశేషమాంబ గారు. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. బాలయోగిని జీవిత చరిత్ర. రాజుపాలెం గ్రామము పుణ్యభూమి అయిన భారతదేశం అనాది కాలం నుండి నేటి వరకు మహానుభావులు అవతరించి లోకోద్ధారణ చేస్తూనే ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో కూడా నాటికి నేటికి అలాంటి మహాయోగేశ్వరులకు కొరత లేకుండానే ఉన్నది. బ్రహ్మంగారు, యోగి వేమన, రాఘవేంద్ర స్వామి, గుంటూరులోని కాలే మస్తాన్ షావలియా, బందరు దొంతులమ్మ మొదలైన వారిని గురించి మనం వింటూనే ఉన్నాము. ముమ్మడి వరం బాలయోగి సంగతి అధికులు కన్నది విన్నది కూడా. ఆ కోవకు చెందిన మహాయోగేశ్వరియే రాజుపాలెం బాలయోగిని కూడా. వీరంతా పూర్వ జన్మలోనే యోగాన్ని పండించుకుని ఏదో కర్మ శేషం వల్ల ఇలా అవతరించి ఉంటారనుకోవటం సమంజసంగా ఉంటుంది. గుంటూరు జిల్లా సత్తెనపల్లి తాలూకాలో రాజుపాలెం అనే గ్రామం ఉన్నది. గుంటూరు నుండి మాచెర్ల వెళ్లే బస్సు ఎక్కి సత్తెనపల్లి తర్వాత రోడ్డు ప్రక్కనే రాజుపాలెం వస్తుంది. ఆ గ్రామంలో శ్రీ ఎద్దనపూడి కోటయ్య గారనే బీద విశ్వబ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన భార్య భద్రావతమ్మ. వీరిది యజుర్వేద సుప్రసిద్ధుడైన అహభవన బ్రహ్మర్షి గోత్రము. శ్రీ కోటయ్య గారు బంగారు పని చేసుకొని జీవించే స్వర్ణ శిల్పి. ఈ పుణ్య దంపతులకు నోముల ఫలమే మన బాలయోగిని కుమారి నాగశేషమ్మ అమ్మవారు. ఈ దంపతులు ధార్మిక చింతన కలవారు. వీరు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి భక్తులు. వీరొకసారి తీర్థయాత్రకని గుత్తికొండ బెలానికి వెళ్ళారు. బెలంలో చాలా దూరం నడిచి లోపల ఉన్న చీకటి మల్లయ్యను కూడా దాటిపోతూ ఉండగా ఒక పెద్ద వెలుగు వారికి గోచరమై అంతలోనే మాయమైపోయిందట. ఇక అక్కడి నుండి ముందుకు పోలేక వెనుకకు తిరిగి వచ్చారు. అలా వచ్చిన తర్వాత కొద్ది రోజులకే శ్రీమతి భద్రమ్మ గారు గర్భవతి అయినది. అంటే స్వామి తేజస్సు గర్భములో ప్రవేశించిందని వేరుగా చెప్పుకోనవసరం లేదు. తమ కూతురు ఒక మహాయోగిని అయిన తర్వాత ఆ దంపతులు ఈ సంఘటన ఇందుకోసం జరిగిందని ఊహించుకోగలిగారు. తల్లి గర్భములో శిశువు 14 నెలల నుండి 15వ మాసాన కానీ పుట్టలేదు. నరసరావుపేట ఆసుపత్రిలో బిడ్డ పుట్టగానే దాది బొడ్డు కోయడానికి ప్రయత్నించి విఫలమైపోయినది. అంటే బొడ్డు కూడా కొయ్యవలసిన అవసరమే కనపడలేదట దాదికి. గర్భములో నాభినాళము నుండి విడబడి పుట్టింది ఆ మహాత్మురాలు. ఇందుకు అక్కడ ఉన్న డాక్టర్లు ఎంతో మంది ఆశ్చర్యపడ్డారట కూడా. కోటయ్య భద్రమ్మ దంపతులు అదివరకే శ్రీ అనుమలగిరి మఠ మహాక్షేత్రం శ్రీ శివరామ దీక్షితుల గారి మనవడు శ్రీ శేషమౌనేంద్ర స్వాముల వారి వద్ద గురు ఉపదేశం పొందినందువలన గురుభక్తి సూచికముగా పుట్టిన ఈ బిడ్డకు నాగశేషమ్మ అని నామకరణం చేశారు. అక్షరాభ్యాసం చేసి బడికి పంపిన తర్వాత ఈ పిల్ల పంతులు చెప్పింది చదివేది కాదు. పంతులు గారి మగమైనా చూడకుండా ఆటపాటలకు తోడి పిల్లలను కూడా కలుసుకోకుండా దూరంగా ఉన్న ఒక చెట్టు కింద పద్మాసనం వేసుకొని కూర్చుని శూన్యంలోకి ఏకాగ్ర దృష్టితో చూస్తూ ఉండేది. అయినప్పటికీ తల్లి శిక్షణలోనే చదువును వ్రాయటము నేర్చుకున్నది. అంటే తల్లి సంరక్షణలోనే తల్లి శిక్షణలోనే చదవటము వ్రాయటము నేర్చుకున్నది. అలనాటి మీరాబాయిలాగా కృష్ణ విగ్రహంతో ఆటలాడుతూ పాటలు పాడుకుంటూ దానికి పూజ పురస్కారములు జరుపుతూ ఉండేది. ఈ అమ్మాయి భక్తి మార్గంలో ప్రవేశానికి గ్రామస్తులు ఆశ్చర్యపడ్డారు. ప్రేమాదరాలతో చూస్తూ ఉండేవారు.
7వ ఏట తన క్లాసుకు మగవారు పంతులుగా వచ్చినాడని బడికి ఎగనామం పెట్టింది. తల్లి కోపడగా దాపునే ఉన్న చిట్టడివికి పోయి ఒక చెట్టు క్రింద పద్మాసనం వేసుకుని కూర్చుండి తపస్సు ప్రారంభించింది. తండ్రి కోటయ్య గారు వెతుక్కుంటూ పోయి నచ్చ చెప్పి లాలించి ఇంటికి తీసుకుని వచ్చారు. నాటి నుండి ఒంటిపూట భోజనము, రాత్రిపూట తల్లి అన్నం పెడితే ఆ అన్నాన్ని క్రిమికీటకాదులకు వెదజల్లుతూ ఉండేది, కానీ తాను తినేది కాదు. ఇదంతా తల్లిదండ్రులకు గ్రామస్తులకు వింతగా ఉండేది. 12వ ఏట ఈ అమ్మాయి రజస్వల అయినది. తదాది ఉదయం వేళ భోజనం కూడా మానేసింది. ఇష్టమైతే ఎప్పుడైనా ఇన్ని పాలు త్రాగటం, లేకపోతే అదీ లేదు. ఇలాంటి స్థితిలో ఉన్న కూతుర్ని ఏమీ అనలేక, నచ్చ చెప్పి అన్నం తినిపించలేక తల్లిదండ్రులు బాధపడుతూ ఉండేవారు. ఇలా 2-3 ఏళ్లు గడిచేటప్పటికి ఆమె తల జుట్టంతా తెల్లగా మారిపోయింది. ఒకరోజు పిచ్చుకలకు నూకలు చల్లుతూ, మీకు గూళ్ళు కావాలా, అయితే నా జుట్టు తీసుకోండి అని చెప్పి మళ్ళీ ధ్యాన సమాధిలో కూర్చున్నది. ఆమె సమాధిలో ఉన్నప్పుడు పిచ్చుకలు ఆమె ఆజ్ఞ ప్రకారమే ఆ తెల్ల వెంట్రుకలనన్నింటినీ తీసుకొని పోయి గూళ్ళు కట్టుకుని వాటిలో గ్రుడ్లు పెట్టుకుని జీవనాన్ని సాగించాయి. తర్వాత కొంతకాలానికి మామూలుగా ఆమెకు నల్లని జుట్టు పెరిగి జడలు కట్టుకొని పోయినవి. ఇలా కొంతకాలం జరుగుతూ ఉండగా శ్రీ కోటయ్య గారు స్వగ్రామంలో జీవనోపాధి జరుగక బ్రతుకు తెరువు కోసం గుంటూరు చేరవలసిన సందర్భం వచ్చింది. అరండల్పేటలో కొన్నాళ్ళు ఉన్నారు. ఆమె యోగ నిష్ఠకు ఆశ్చర్యపడిన భక్తులు కొందరు వచ్చి పాలు పండ్లు తీసుకుని వచ్చి ఆవిడికి ఇస్తున్నారు. తీసుకోమని చెప్పినా, ఎంత ప్రార్థించినా తీసుకునేదే కాదట. కానీ ఆ తల్లికి ఆనాటికే ఆహారంతో అవసరం తీరిపోయింది. యోగాభ్యాసంలో దొరికే అమృత సేవనముతో ఆమె ఆకలి దప్పికలు జయించిన మహాయోగిగా మారిపోయింది. పిమ్మట కోటయ్య గారు గుంటూరు అగ్రహారంలో ఉన్న శ్రీ పులివర్తి కేశవయ్య గారి విశ్వబ్రాహ్మణ ధర్మసత్రానికి కాపురం మార్చుకున్నారు. ఆ సమయంలో నాగశేషమ్మ గారు తెల్లవారుజామునే స్నానము చేసి ధ్యాన సమాధి నిమగ్నురాలై అర్ధరాత్రి వేళకు కానీ లేచేది కాదు. స్నానము చేసి ధ్యాన సమాధి నిమగ్నురాలై అర్ధరాత్రి వేళకు కానీ లేచేది కాదు. ప్రతి శుక్రవారం సత్యనారాయణ స్వామి వ్రతము చేస్తూ ఉండేది. అనగా ప్రతి శుక్రవారం శ్రీ సత్యదేవుని సేవ చేస్తూ ఉండేదట. కర్పూరము, సాంబ్రాణి, మరి పుల్లలు మొదలైన పూజా సామాగ్రిని కూడా తండ్రి గారు డబ్బు ఇచ్చే స్థితిలో లేరు. అంటే సాంబ్రాణి, పుల్లలు, అగరబత్తీలు ఇత్యాది మొదలైన పూజా సామాగ్రి కూడా కొనలేనటువంటి స్థితిలో ఉన్నారట. పాపం, ఆయన పేదరికం అలా ఉన్నది. అయినా ఆ యోగిని స్వామి సన్నిధానంలో ఉండే ఒక పుస్తకంలో నుండి వింతగా డబ్బు తీసుకొని పూజా ద్రవ్యాలు తెప్పించుకునేది. మరి ఆ డబ్బు ఎక్కడి నుండి ఎలా వచ్చిందో ఎవరికీ తెలియదు. ఎందరెందరో ఎన్నో విధాలుగా పరీక్షలు చేశారు, కానీ ఏమీ అంతు చిక్కలేదు. చివరికి ఆమె అద్భుత శక్తులు గల ఒక మహాత్మురాలుగా నిశ్చయించుకున్నారు. నాటి నుండి ఆ బాల యోగిని చూడటానికి ఎందరెందరో వస్తూ ఉండేవారు. పండ్లు, కానుకలు సమర్పిస్తున్నారు. ఆమె వాటిని ఏమాత్రము కూడా స్వీకరించనే లేదు. ఆమె సమాధిలో ఉన్నప్పుడు తల్లిదండ్రులు వాటిని ఉపయోగించుకునేవారు. కోటయ్య గారు ఆ సత్రం కూడా అనుకూలంగా ఉండనందువల్ల శివాలయం వద్ద ఉన్న వైశ్యుల ధర్మసత్రానికి ప్రవేశించారు. ఆ సత్రంలో ప్రవేశించబోయే ముందు శ్రీ పులివర్తి వెంకట సుబ్బారావు గారు అమ్మను తమ సత్రంలోనే ఉండమని ప్రార్థించారు. అందుకామె కొంతకాలానికి నేను సజీవ సమాధిని కాదలిచాను, మరి అందుకు తగిన ఏర్పాట్లు మఠం వగైరా కట్టించి ఏర్పాట్లు చేయగలరా అని అడిగింది. అందుకు శ్రీ వెంకట సుబ్బారావు గారు అంగీకారం వెలబుచ్చారు. తల్లి మృదు మందహాసంతో ఆ భక్తుని కోరికకు సంతోషాన్ని ప్రకటిస్తూ ఇంకా కొంతకాలం తండ్రి గారితో పాటే వైశ్య ధర్మ సత్రంలో గడపాలని నిశ్చయించుకుంది.
ఆ బాల యోగిని శిరస్సు మీద ఒక దివ్య సర్పం పడగ విప్పి ఛత్రంగా పట్టిందని చూచిన వారు కొందరు చెబుతూ ఉంటారు. అంటే అమ్మవారి శిరస్సు మీద పాము పడగ విప్పి గొడుగు మాదిరిగా పట్టిందని అక్కడ వాళ్ళు చెబుతూ ఉంటారు. ఈ అమ్మ దొడ్డవారి సత్రంలో ప్రవేశించిన పిమ్మట కొందరు భక్తులు భగవంతుణ్ణి చేరటానికి మార్గం ఏదైనా తెలపమని కోరగా ఆ తల్లి బోధించిన సముపదేశాలివే. భగవంతుణ్ణి చేరడానికి చాలా మార్గాలున్నాయి. అసలు భగవంతుని చేరాలని బుద్ధి పుట్టటమే పూర్వజన్మ సుకృత పుణ్య విశేషం. అలాంటి బుద్ధి కలిగి అది తుదిదాకా కొనసాగటం ఇంకొక మహాపుణ్యం. చిరకాలం సాధన చేసి భగవంతుణ్ణి చేరుకోవాలే కాని అది ఒకరు చెప్పి చేయించేది కాదు. ద్వేషభావంతో హిరణ్యకశిపులు భగవంతుణ్ణి చేరుకున్నారు. అమాయకంగా నమ్మి కొలచిన ప్రహ్లాదుడికి తానే దర్శనమిచ్చి కృతార్థుని చేశారు భగవంతుడు. మూఢభక్తితో బోయ తిన్నడు, గాన మాధుర్యంతో మీరాబాయి, భక్తి ప్రపత్తులతో సక్కుబాయి పరమాత్ముని కనుగొన్నారు. అలాగే ఆత్మవిశ్వాసాలతో భగవంతుణ్ణి చేరుకోవాలే కాని వారిని వీరిని దేవుడెక్కడా అని అడిగితే ప్రయోజనం లేదు. సత్ప్రవర్తన, భూతదయ, పరోపకారం మొదలైన సుగుణాలు అలవడిన తర్వాత భగవద్ దర్శనం కలుగుతుంది అని ఆ తల్లి హితోపదేశం చేశారు. ఈ విధముగా భక్తులకు బోధ చేసి 25 మార్చి 1972వ తేదీన చైత్రశుద్ధ ఏకాదశి నాడు ఒక గూటిని శుభ్రపరుచుకొని లోపల ప్రవేశించింది. తన చుట్టూ గుడ్డ తెరలు వేసుకొని సమాధి నిష్టలో ప్రవేశించినది ఆ బాలయోగిని. ఆహార పానీయాలు, మలమూత్ర విసర్జనలు లేనే లేవు. ఈ విషయంలో గుంటూరు 4 మూలలకు పాకింది. ఈ సమాచార విషయం ఆ గుంటూరు మహాపట్టణమంతా పాకిపోయిందట. దర్శనార్థులై వచ్చిపోయే స్త్రీలు, బాల, యువక, వృద్ధులకు అంతే లేదు. ఆ తల్లి దర్శనం ఎవరికీ కాదు, తెరలు చూచి నమస్కరించుకొని రావటమే. శ్రావణ శుద్ధ పూర్ణిమకు ముందు ఒక శుక్రవారం నాడు ఆ తల్లి కూర్చున్న గది అంతా దివ్య కాంతులతో నిండిపోయినది. ఆ వెలుగును ఎందరో చూచి ధన్యులైనారు. అంతేకాని ఈ మహిమ ఇట్టిదని చెప్పిన వారు కానీ గ్రహించిన వారు కానీ లేరు. ఇలాంటి వెలుగే అప్పుడప్పుడు వస్తూ ఉండేదట. కొందరికి ఏవేవో అలౌకిక దివ్య పరిమళాలు తోచేవట. మరికొందరికి దేవ జాతి సర్పరాజం అగుపడేదట. ఇటివన్నీ కల్పితాలని, బూటకపు మాటలని తెగడేవారు ఎప్పుడూ ఉంటూనే ఉంటారు. యోగుల విషయంలో ఇలాంటి అతీత దివ్య శక్తులు ఆశ్చర్యం కాదని పతాంజలి ప్రభృతి యోగ శాస్త్రకారులు వ్రాసే ఉన్నారు. ఒకనాడు జంగమురాలు పెద్దవారింట లేనప్పుడు వచ్చి ధూపము వేసే నెపముతో నిప్పు తెప్పించి తెరకు నిప్పంటించినది. ఆ నిప్పు మీద గుప్పెడు మిరపకాయలు పోసినదట. ఆ కోరునకు తట్టుకోలేక ఇరుగు పొరుగు వారు వచ్చి చూడగా ఆ జంగమురాలు వడలో మంటలెత్తి రొప్పుతూ బయటకు పారిపోయిందట. ఇలా జరిగిన అమ్మకు ఏమీ కలగలేదు. అమ్మ చలించునూ లేదు. ఆమె సమాధికి భంగము కలగనే లేదు. ఈ విధంగానే మరికొందరు సాధువులందరూ వచ్చి ఆమెకు యోగ భంగం చేయాలనే ప్రయత్నించి చివరకు వారే భంగపడిపోయిన ఉదాంతాలు ఎన్నెన్నో ఉన్నాయి. దొడ్డవారి సత్రంలో ఉన్నప్పుడు ఆ తల్లిని దర్శించుకోవటానికి పోయిన వారిలో ఈ వ్యాసకర్త కూడా ఒకరు. 25వ తారీఖు మార్చి 1972వ సంవత్సరం నాడు సమాధిలో ప్రవేశించిన ఈ బాలయోగిని 17 ఫిబ్రవరి 1973 మాఘ పూర్ణిమ శనివారం నాడు సమాధి నుండి లేచినదని, అప్పుడు స్నానాదులు నిర్వర్తించి మరలా సమాధిలో కూర్చుని 15/10/1974 భాద్రపద మహాలయ అమావాస్య నాడు లేచినదని, ఈ విధముగా ఆమె ఎప్పుడు సమాధి నుండి లేచేది ఎవరికీ తెలియదు. ఇంక కొంతకాలానికి సమాధి
చాలిస్తుందనగా గొప్ప వెలుగు ఒకటి ఆమె కూర్చున్న గదినంతటినీ ఆవరించిందని చెప్పినారు. ఆ పిమ్మటనే ఆ తల్లి సమాధి సముత్థానమైనది. ఇలాంటి మహిమల వల్ల ఆ తల్లి మీద ఆస్తికులకు, భక్తులకు భక్తి, విశ్వాస, గౌరవాలు ఏర్పడినాయి. కొందరికి రోగ నివారణ అవుతున్నది. కొందరికి మనస్సులో కోరికలు నెరవేరుతూ ఉన్నవి. సంతానార్థులకు సత్సంతాన ప్రాప్తి కలుగుతున్నది. అణిమాది అష్టసిద్ధులను పొందిన యోగి సిద్ధుల సేవ ఏ ఫలితములను ఇవ్వదు. వారు మహాప్రభావ సముద్రం వంటి వారు. ఆ సముద్రము నుండి ఎవరికి కావలసిన రత్నాలు వారు పొందవచ్చనటంలో సందేహం లేదు. దేశంలో యోగ విద్య కానీ వేదాంత విద్య కానీ చావకుండా బ్రతికి ఉన్నదనటానికి ఇలాంటి మహాత్ములే నిదర్శనము. ఇందులో మోసము కానీ వంచన గాని ఉన్నదనుకోవటం అతీంద్రియ జ్ఞానం మీద విశ్వాసము లేకపోవటమే. వ్యాసకర్త ఇదివరకు ఆంధ్రప్రభలో వ్రాసిన యోగ వ్యాసములో ఇలాంటి సిద్ధులు, మహిమలు, లోకాతీత శక్తులు ఉండటం అనుభవం కాదని సప్రమాణికముగా నిరూపించి ఉన్నాడు. 1977 సంవత్సరం మార్చి నెల 1వ తేదీన రాజుపాలెం వెళ్ళి తెరలోపల సమాధి నిష్ఠురాలై ఉన్న బాల యోగిని మానసికంగా సేవించి ఆమె తల్లిదండ్రులను, గుంటూరులోని భక్తులను, విమర్శకులను అడిగి వివరాలు తెలుసుకొని వ్యాసాన్ని వ్రాశారు. ఈ తల్లికి తగిన మఠాది సౌకర్యాలు ఏర్పాటు చేసి తదనుగ్రహాన్ని పొందవలసిన బాధ్యత, అలా చేసి తరించవలసిన అర్హత ఆస్తిక మహాజనుల మీద ఉన్నది. ఇంతకు చూస్తే ఈమె వయస్సు 23 నుండి 24 సంవత్సరాలు మాత్రమే. తల్లిదండ్రులు పల్లెటూరి వారైనందువల్ల పుట్టిన తేదీ మొదలైన విషయాలను గ్రంథస్థం చేసుకోలేకపోయారు. ఈ వయస్సు కొండగుర్తుగా అంచనా వేసి తెలుసుకున్నది మాత్రమే. నరసరావుపేటలో ఈమె పుట్టిన ఆసుపత్రిలో విచారిస్తే సరి అయిన తిథి చిక్కవచ్చునని అభిప్రాయం. ఈమె సంపూర్ణ చరిత్ర వ్రాసే నాటికి ఆయా విషయాలు సంపాదించాలి. ప్రస్తుతము ఈ తల్లి రాజుపాలెంలోనే పితృగృహములోనే సమాధి నిష్ఠురాలై ఉన్నది. తెరల లోపలనే ఉంటుంది. దర్శనార్థులు ప్రతి శుక్రవారం ఫలపుష్పాదులు తెరకి యువతల వైపు నుండే సమర్పిస్తూ ఉంటారు. అమ్మను ప్రతి శుక్రవారం శక్త్యానుసారం పుష్పములతో పూజలు చేసుకొని ఫలములను సమర్పించుకొని అమ్మ చరిత్రను చదివిన వారికి, వినిన వారికి అష్టైశ్వర్య భోగ భాగ్య ప్రాప్తి కలుగుతుందనటములో ఎలాంటి అతిశయోక్తి లేదు. అమ్మవారి ప్రథమ దర్శనము రౌద్రనామ సంవత్సరము శుద్ధ ఏకాదశి తిథి అనగా 23వ తారీఖు 7వ నెల 1980వ సంవత్సరము శుభదినాన ప్రజానీకమునకు దర్శనమిచ్చి తదుపరి మరలా యోగ సమాధి యందు ప్రవేశించినది. 2వ దర్శనము రక్తాక్షీనామ సంవత్సరము మాఘ బహుళ త్రయోదశి శివరాత్రి 17/2/1985 తెల్లవారుజాము నుండి రాత్రి 11 గంటల వరకు దర్శనమిచ్చి తదుపరి యోగ సమాధి యందు ప్రవేశించినది. 3వ దర్శనము అంగీరసనామ సంవత్సర చైత్ర శుద్ధ పాఠ్యమి 4వ తారీఖు ఏప్రిల్ నెల 1992 ఉగాది పండుగ రోజు తెల్లవారుజామున 4 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు దర్శన భాగ్యాన్నిచ్చి మరలా యోగ సమాధి యందు ప్రవేశించినది. ఆ తర్వాత అమ్మవారి దర్శన భాగ్యము కలగలేదు. ఇప్పటి వరకు అమ్మవారు యోగనిష్టలోనే ఉన్నారు. ఆ మహిమాన్వితమైన చల్లని తల్లి నిజ రూప సందర్శనాన్ని గావించి భక్తి ప్రపత్తులతో పూజలు చేసుకుని అందరూ కూడా మోక్ష ముక్తి మార్గాన్ని పొంది తరిస్తున్నారు. ఆ మహాక్షేత్రానికి వెళ్ళేటువంటి దారి బస్సు రూటు సత్తనపల్లి, పిడుగురాళ్ల బస్సు రూటులో ఉన్న రాజుపాలెం వెళ్ళి భక్తులు అందరూ బాలయోగి గారిని
యోగనిష్ట సమాధిని దర్శించి కృతార్థులు కాగలరని ప్రార్థించుచున్నాము. రైలు మార్గము గుంటూరు నుండి సికింద్రాబాదు వెళ్ళేటువంటి మార్గం మధ్యలో సత్తెనపల్లి స్టేషన్ నుండి 15 కిలోమీటర్ల దూరములో రాజుపాలెం గ్రామం కలదు. అంటూ ముట్టూ లేని రాజుపాలెం కమ్మరి నాగేశ్వరరావు గారికి సంతానం కూడా ప్రసాదించినది. ఇలా ఎన్నెన్నో అమ్మవారి మహిమలను భక్తులు కోరిన కోరికలు తీర్చేటువంటి కల్పవల్లిగా రాజుపాలెం మహాక్షేత్రమున ఆ బాలయోగిని అమ్మవారు నాగశేషమాంబిక అమ్మవారు అందరికీ దర్శన భాగ్యాలు అందజేస్తూ ఉన్నది. శుభం భవతు. జై నాగశేషమాంబిక. శుభం.